లేండి, అడగండి, కడగండి అంట అందరినీ రెచ్చగొడుతున్నాడు పంజా ఎసరలేకపోతున్న సింహసింహం బైరెడ్డి. రాజధాని 8 ఏళ్ల తర్వాతన్నా కట్టుకోవచ్చని ముందు మా సంగతి చూడమంటున్నాడు. చూద్దాం పాండే. అల్లో బైరెడ్డి, ఇవాళ కనిపించావంటే మళ్ళా 6 నెలలకేనా? మేల్కొనండి అయ్యా, మహానుభావురాలా మేల్కొనండి నాయన. నీకు మెలకు వచ్చినప్పుడల్లా అందరినీ లేపుతుంటావు. అసలు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా మాట్లాడరు, రాయలసీమను దెబ్బతీసే పరిస్థితి ఉన్నా మాట్లాడరు. మీరు ఎగేసుకొని పార్టీ పెట్టావుగా, నువ్వు చూసుకుంటావని. అసలు ఈ ప్రాంతం వెనుకబడి నాశనం కావడానికి కారణం ఈ ప్రాంతంలో ఎన్నిక కాపాడుతూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే. నీకున్న టెంపర్మెంటు వాళ్ళకి ఎందుకు లేదంటావు? దాదాపుగా చాలా మంది అంతా అమరావతి వైపే. వడ్డమ్మ బడవ, కట్టగట్టుకొని అమరావతి వెళ్ళిపోయారా? ఏమన్నా ప్రోగ్రామా? ఆడ ఏమన్నా కొనుక్కుందాం, పెరుగుతాయి రేట్లు, అమ్ముకుందాం, ఇది తప్ప వేరే ఆలోచన లేదు. ఇది ఎవడు వస్తున్నాడు, ఏమి కథ? రాజధాని కడుతున్నారాడా, ఈ పాటికి నువ్వు కూడా వెళ్ళిపోవాలా. అమరావతి నిర్మాణం ఇప్పుడు కాకుండా ఇంకా 10 ఏళ్ళు వచ్చింది మనకు. హైదరాబాదు దాంట్లో ఉండి సావన్రా అని చెప్పినారు. సొంత రాజధానికి తొందరగా వెళ్ళిపోవాలని టార్గెట్ పెట్టుకున్నారులే. సరే, 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 8.5 ఏళ్ళు రావచ్చాడ మనం. ఒరే, చివరి రోజు దాకా ఆడే చేస్తే తర్వాత ఏడ చావాలా? ఇప్పుడు అమరావతి నిర్మాణం ఏం అవసరం లేదు. రాయలసీమ కరువును తీర్చే పరిస్థితులు రావాలి. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయంట్లే, ఇక వద్దంటే నీళ్లు వస్తాయి. కరువు లేదు రాయలసీమలో, రాదు అని అనగలుగుతారా మీరు? గ్యారంటీ ఉందా? మన చేతుల్లో ఏముందప్ప, ఎట్టా రాసి పెట్టుంటే అట్ట అవుద్ది. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలియదా? నువ్వు అధికార పక్షం కాకపోయా, ప్రతిపక్షంలోనూ లేకపోయా. ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది స్పెషల్ సెషన్, అసెంబ్లీ సెషన్ పిలవండి. ఒరే, అంత అర్జెంటుగా అసెంబ్లీ పెట్టి తిట్టుకోవాలంటావా? పార్లమెంటులో అన్ని మానేయడానికి ఆడేం చేయడంలే, రోజు రచ్చే చూడటంలే. మీరంతా పక్కన పెట్టండి అన్ని సమస్యలు. స్పెషల్ హోదా వద్దు, అమరావతి వద్దు, ఇంకేమన్నా డిమాండ్లు ఉంటే చెప్పు. మోడీ గారు విజిట్ చేయాలి. వడ్డమ్మ బడవ, మోడీ రావాలా? ఆయనకి ఫారెన్ టూర్లకే టైం చాలడంలే. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో చాలా అన్యోన్యంగా ఉన్నారు. అన్యోన్యంగానా? అంటే శిలకా గోరింకల్లాగానా? ఆయన ఏం చెప్తే అదే. కూర్చోమంటే కూర్చుంటారు మోడీ గారు, లేయమంటే లేస్తారు. ఇప్పుడేంది, సిట్టా స్టాండా? ఏం కావాలో చెప్పు. మరి కూర్చున్నాడమో వద్దు, లేయడం వద్దు, కానీ రాయలసీమకు ఆయన పిలుచుకొని వచ్చి ఈ కరువును చూపించి ఈ ప్రాంత సమస్యలు, కరువు నివారణ చర్యలు చేపట్టాలి. మా నాయనే, దానికి మోడీ రావాలనా? బాబు చాలడా? పార్లమెంటులో గలాటా చేయండి. ఆడ నువ్వు అక్కడివే తక్కువ. ఇప్పుడు జరుగుతున్న గలాటా ఎవరిని ఉద్ధరించేదానికయ్యా? అంతా స్పెషల్ స్టేటస్ మీద ఉన్నారు, అదైతే నీ కాడికి వస్తారులే. ఏమన్నట్టే స్పెషల్ స్టేటస్, అదేందో బట్టి కొట్టుకొచ్చుకున్నారు. మరి మాట్లాడకపోతే ఎలేసేటట్టున్నారు. అది ఒక్కటి నేర్చుకున్నారు, స్పెషల్ స్టేటస్ అనేది, ప్రత్యేక హోదా. ఏ నీకొద్దా? దాని మీద సబ్జెక్టు తెలియదు. అయితే తెలుసుకో, అది ఇయ్యకపోతే ప్రాణం పోయేటట్టుందాడా. అసలు హోదా, ప్రత్యేక హోదా ఎవరికి ఇస్తారో తెలియదు. ప్రత్యేక హోదా అంటే ఏమో తెలియదు. ఏముంది, గ్రాంట్లు వస్తాయి, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పనిలే. తప్పది, మిస్లీడ్ చేస్తున్నారు మీరు. ప్రత్యేక హోదా రాదది. వడ్డమ్మ బడవ, శుభం పలకాల్సింది పోయి రాదంటావా? మీకు తెలిసి ఉంటే గైడ్ లైన్స్ కానీ ఇంకోటి కానీ తెలిసి ఉంటే మీరు అడగరు. నిప్పాసు గల ఎంత అడిగినా ఏస్టేనంటావా? ప్రత్యేక హోదా అనేది ఊరికే ఐ వాష్ షటర్. దాన్ని అపశకునం మాటలు మాట్లాడబాక, అది వస్తే మీకు కూడా మేలే. మీరు ఈ రకమైనటువంటి చర్యల వల్ల ఇంకా ఎన్ని రోజులు మీరు అధికారంలో ఉన్నా
రాయలసీమ ఓడిపడేది ఏం లేదు. నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే బైరెడ్డి, కాస్త ఓపిక పట్టు. ఎందుకో ప్రజలలో కూడా ఒక టాక్ ఉంది. కొంపదీసి నీకు సీఎం అయ్యే చూడుందనుకుంటున్నారా? ఇక్కడ 10 మంది కలిసిన రాయలసీమలో మాట్లాడుకునేది ఏమంటే, ఏమయ్యా ముసలాయన రోషే ఉన్నప్పుడు కూడా వర్షాలు పడా. ఇప్పుడు గవర్నర్ కొన్నాడు ఆయన, తమిళనాడులో కూడా దంచి కొట్టాల. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వానలు పడా. వైఎస్ ఉన్నప్పుడు కూడా బాగానే పడినాయి వర్షాలు. ఇదేందయ్యా ఇప్పుడు పడవు? నీ పాసు గల నువ్వెవరినా అంటున్నావో అర్థమైంది. అప్పుడు అటనే పడకబా ఇప్పుడు అంతేనే అని డిస్కషన్ జరుగుతూ ఉంది ప్రజలలో. ప్రజలు ఏదైతే చర్చ చేస్తున్నారో దాని గురించి ఆలోచన చేయాలి. ఒరే, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నాడంట నీలాంటోడు. ఇవన్నీ ఎందుకు కానీ స్పందించండి. నువ్వు ఆవలేస్తా వాళ్ళు నిద్రపోతున్నారంటే ఎట్టా? మీరు స్పందించేది ఎట్లా ఉందనంటే, రోగం ఒకటైతే మందు ఒకటి ఇవ్వాలని చూస్తున్నారు మీరు. గోళీలు ఇంజక్షన్లతో కాదు, ఆపరేషన్ చేయాల్సిందేనని నువ్వు అంటావు. ఏంటి రోగమో అర్థం చేసుకోవడం లేదు. ఆ రోగం ఎట్లా నయమైతే, ఏ మందు వేస్తే నయమవుతుందో అది ఏడుపులా మీకు. ముందు రాజధాని ఘటని, తర్వాత నీకే అర్థం అవుద్ది. ఎవడో సింగపూర్ని పట్టుకొస్తారంట ఆడ కట్టేదానికి. మనూరోడు ఎవరికన్నా కాంట్రాక్ట్ ఇవ్వడానికి అదేం చెరువు కాదు, రోడ్డు కాదు. ఈడ ఉన్న కరువు నిడిచిపెట్టి అమరావతి అంటున్నారు. ఈడ ఉన్నటువంటి కష్టాలను గాలికి వదిలిపెట్టి విదేశీ పర్యటనలు అంటున్నారు మీరు.